అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తరుణి. అందరికీ నమస్కారం. ఈ వారం ఆపత మధురాలు పార్ట్ 9లో నేను పలుకు తేనెల తల్లి పవళించెను అన్న అన్నమాచార్య కీర్తనని ఎన్నుకున్నాను. పాడిన వారు శ్రీ బాలకృష్ణ ప్రసాద్. ముందు మాట, ఈరోజు నేను ఎన్నుకున్న ఈ గీతాన్ని మన సనాతన హిందూ ధర్మం, సంస్కృతి, మానవాళికి అందించిన ఎన్నో ధర్మ సూక్ష్మాలలోని ఔచిత్యం, ఔన్నత్యాన్ని సూచిస్తూ అద్భుతమైన సందేశాన్ని అందిస్తూ అన్నమయ్య గారు తనదైన శైలిలో మలిచారని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఈ గీతం వింటే మన పూర్వీకులు వివాహానంతరం భార్యాభర్తల మధ్య ప్రణయం ఏ విధంగా ఉండాలో ఎంతో రమణీయంగాను, మనస్సుకి హత్తుకునేటట్లుగాను, ఎంతో సున్నితంగాను వర్ణించారు. అంటే ఇందులో ఓ అంతర్భావం కూడా దాగి ఉంది. అదేంటంటే ధర్మబద్ధమైన వైవాహిక జీవితంలో సాగే శృంగారం యొక్క పవిత్రత, నైతికత ఆస్వాదించే వారికే తెలుస్తుంది. ఆ అపూర్వ అనుభూతి యొక్క విలువ, వైశిష్ట్యం అది ఒక్క దాంపత్య జీవితంలోనే లభ్యమయ్యే అరుదైన వరం. తమాషా ఏంటంటే మన పూర్వీకులు ఎంతో తెలివిగా ఈ విషయాన్ని భగవంతుడికి ఆపాదించడం చేత మనమంతా భక్తి ప్రపత్తులతో ఆ విషయాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని మన నిత్య జీవితంలో ఆచరించడానికి సుముఖత వ్యక్తం చేస్తామని వారి ఉద్దేశ్యం. వారి ఈ దూరాలోచన ఫలితమే నేటికి మన భారతదేశంలో వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి, పాశ్చాత్యులు సహితం ప్రశంసించడానికి కారణమైంది. ఇక పాటలోకి వెళ్దామా? పల్లవి. పలుకుతే నెల తల్లి పవళించెను, పలుకుతే నెల తల్లి పవళించెను, కలికితనముల విభుని కలసినది కాన, పలుకుతే నెల తల్లి పవళించెను, కలికితనముల విభుని కలసినది కాన, పలుకుతే నెల తల్లి పవళించెను. భావం: పలుకుతేనెల తల్లి అంటే అమ్మ అలవేలు మంగ, చిలిపితనానికి మారుపేరైన తన విభుడు శ్రీ వెంకటేశ్వరుని కలయికలో అలసి సొలసిన కారణం చేత పవళించెను అని భావం. నిగనిగని మోముపై నెరులు గెలకుల చెదరా, నిగనిగని మోముపై నెరులు గెలకుల చెదరా, పగలైన దాకా చెలి పవళించెను, నిగనిగని మోముపై నెరులు గెలకుల చెదరా, పగలైన దాకా చెలి పవళించెను, తెగని పరిణతులతో తెల్లవారిన దాకా, తెగని పరిణతులతో తెల్లవారిన దాకా, జగదేకపతి మనస్సు జట్టిగొనే కాన, జగదేకపతి మనస్సు జట్టిగొనే కాన, పలుకుతే నెల తల్లి పవళించెను.
భావం: నిగనిగలాడే అందమైన మోముపై దోబూచులాడుతున్న కురులతో పగలైన దాకా చెలి పవళించెను. అంతేకాదు, తెల్లవారేదాకా తన తీయని ఊసులతోనూ కబుర్లతోనూ జగదేక పతి అయిన వెంకటేశ్వరుని మనస్సును రంజింపచేసినందువల్ల అలసిన అలవేలు మంగ పవళించెను అని భావం. సెకండ్ చరణం: కొంగు జారిన మెరుగు గుబ్బలోలయగా తరుణి బంగారు మేడపై పవళించెను. కొంగు జారిన మెరుగు గుబ్బలోలయగా తరుణి బంగారు మేడపై పవళించెను. చెంగలువ కనుగొనల సింగారములు ఒలక చెంగలువ కనుగొనల సింగారములు తొలక అంగజ గురుని తోడ అలసినది కానా చెంగలువ కనుగొనల సింగారములు తొలక అంగజ గురుని తోడ అలసినది కానా పలుకుతే నెల తల్లి పవళించెను. కలికితనముల విభుని కలసినది కానా పలుకుతే నెల తల్లి పవళించెను. జారిన కొంగుతో ఆచ్ఛాదన లేని అందమైన మరియు ఉన్నతమైన కుచములు తొంగి చూడ బంగారు శయ్యపై అమ్మ పవళించెను. అంతేకాదు, చెంగలువను మరపించే కనుగొనలు సింగారములు ఒలకబోయ అంగజ గురుడైన శ్రీ వెంకటేశ్వరునితో కూడి అలసిపోయినందుచేత అమ్మ పవళించెను అని భావం. మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై మురిపింపు నటనతో ముత్యాల మలగుపై పరవశంబునా తరుణి పవళించెను. తిరువేంకటాచల దీపుని కౌగిట గలసి తిరువేంకటాచల దీపుని కౌగిట గలసి అరవిరై నొను చెమట అంటినది కానా తిరువేంకటాచల దీపుని కౌగిట గలసి అరవిరై నొను చెమట నంటినది కానా పలుకుతే నెల తల్లి పవళించెను. కలికితనముల విభుని కలసినది కానా పలుకుతే నెల తల్లి పవళించెను. తల్లి పవళించెను.
మురిపించే తన హావభావాలతో పరవశించిన తరుణి ముత్యాలు పొదిగిన అంకముపై పవళించెను. తిరువేంకటాచలాదిపుని కౌగిట చేరినందువల్ల మది పులకించి ఉక్కిరి బిక్కిరై నుదుట చిరుచెమట అంటినందువల్ల అలసిన అలవేలు మంగ పవళించను అని భావం. చూశారా, దాంపత్య జీవితంలో దంపతుల యొక్క సంగమంలో కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా దంపతులు మమేకం కావాలన్న అద్భుతమైన సందేశాన్ని కవి మనందరికీ పరోక్షంగా ఏ విధంగా ఇచ్చారో. ఇక మన జీవితం ధన్యమైనట్లే సుమా. అంతేకాదు, ఈ పాటని తన సహజ సిద్ధమైన గానం మాధుర్యంతో మనల్ని అలరించే శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారికి ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా అవి సూర్యుని ముందు దివిటి వెలిగించడమే అవుతుందని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదని నా అభిప్రాయం. నా అభిప్రాయంతో మీరు కూడా ఏకీభవిస్తారు కదూ. ఇంతటితో ఈ వారం ఆపాత మధురాలు సమాప్తం. ధన్యవాదాలు. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.